'హార్ట్ ఆఫ్ స్టోన్' ఇదొక మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. కానీ ఇందులో థ్రిల్లింగ్ మూమెంట్స్ తక్కువ, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ. ఈ మూవీలో మన ఆలియా భట్ కూడా ఉన్నారు. ఆవిడకిది ఫస్ట్ హాలీవుడ్ డెబ్యూట్ మూవీ అన్నమాట. హాలీవుడ్‌లో ఫస్ట్ డెబ్యూట్ మూవీ కదా! క్యారెక్టర్ ఏమన్నా స్ట్రాంగ్‌గా ఉంటది అని అనుకున్నా. కానీ వీక్‌గా మాత్రం లేదు. జస్ట్ ఓకే. ఓకే. క్యారెక్టర్ అయితే సినిమాకి అవసరం. కనీసం యాక్టింగ్ చేయడానికైనా ఏమన్నా స్కోప్ ఉంటదనుకున్నా. కానీ అది కూడా లేదు. అంటే ఎవరికీ లేదనుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ యాక్షన్ మూవీ అన్నమాట. యాక్షన్ మీద నడుస్తది. యాక్టింగ్ మీద కాదు. ఇది ఒక యాక్షన్ స్పై మూవీ గదా! సో, స్పై మూవీ అంటే యాక్షన్ కంపల్సరీగా ఉంటది. యాక్షన్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. వీళ్ళు యాక్షన్‌లో పెట్టిన శ్రద్ధలో సగం స్టోరీలో, థ్రిల్లింగ్ మూమెంట్స్‌లో పెట్టుండాల్సింది. ఆ 2 లేవు. కేవలం యాక్షన్, యాక్షన్, యాక్షన్. ఇది ఒక 'జేమ్స్ బాండ్', 'టామ్ క్రూజ్' టైప్ లేడీ ఓరియెంటెడ్ స్పై మూవీ అన్నమాట. లేడీ స్పై కదని అడల్ట్ కంటెంట్ ఉంటదని అనుకుంటున్నారా? అలాంటిది ఏముండదు. Oh shit, man! Oh shit! ఈ మూవీలో ఒక స్ట్రాంగ్ విలన్ లేడు. అండ్ మూవీ స్టోరీ మొత్తం ఒక టెక్నాలజీ చుట్టూ తిరిగిద్దనుకోండి. సో, స్ట్రాంగ్ విలన్ అవసరం అంతగానం ఏం పడలేదు. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బావున్నాయన్నమాట. ఇప్పుడు మన 'జేమ్స్ బాండ్', 'టామ్ క్రూజ్' వీళ్ళు చేస్తారు కదా! బైక్ స్టంట్‌లు, కార్ స్టంట్‌లు, ఎగిరి దూకటాలు. సో, ఇలాంటివి ఈ సినిమాలో మన 'గాల్ గెటో' చేస్తారన్నమాట. ఏకే 'వండర్ వుమెన్' ఆవిడ చేస్తదన్నమాట. సో, సూపర్ ఎక్సలెంట్‌గా అనిపించినాయన్నమాట ఆ యాక్షన్ బ్లాక్స్. స్టోరీ ప్లాట్ విషయానికొస్తే చాలా వరకు హాలీవుడ్ సినిమాల్లో ఉండే ప్లాటే, చాలా వరకు యాక్షన్ మూవీస్‌లో ఉండే ప్లాటే అన్నమాట. ఒక సూపర్ కంప్యూటర్‌ని మించిన ఏఐ యూజ్ చేసి ఒక కంప్యూటర్‌ని తయారు చేస్తారన్నమాట. ఈ కంప్యూటర్‌తో ఏం చేయొచ్చురా అంటే టోటల్ వరల్డ్‌నే మనం కంట్రోల్ చేసేయొచ్చు. వేరే దేశంలో ఎవడన్నా అండర్‌గ్రౌండ్ బంకర్‌లో దాక్కున్నాడనుకోని, వాడిని నువ్వు ఇక్కడి నుంచి లేపేయొచ్చు. వేరే దేశంలో ఉన్న పవర్ సప్లైని కూడా నువ్వు కంట్రోల్ చేసేయొచ్చు. అంత పెద్ద గొప్ప సూపర్ కంప్యూటర్‌ని వాళ్ళు తయారు చేస్తారు. ఆ కంప్యూటర్ మళ్ళా విలన్ గాడికి కావాడు. దొరకకుండా ఆ కంప్యూటర్‌ని ఎలా సేవ్ చేశారో, ఆ కంప్యూటర్ పేరే 'హార్ట్'. అండ్ అలాగే మన హీరోయిన్ పేరు 'స్టోన్'. సో, సినిమా పేరేమైంది 'హార్ట్ ఆఫ్ స్టోన్' అయిపోయింది. మూవీ అయితే అసలు బోర్ కొడదు. మంచి యాక్షన్ ఎలిమెంట్స్‌లో అలా పరిగెడతా ఉంటదనమాట. స్టోరీ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. యాక్టింగ్ కూడా అంతగనం ఏం లేదు. అండ్ యాక్టింగ్ చేయడానికి కూడా ఏం లేదనమాట. ఒక మంచి బ్రీజీ యాక్షన్ స్పై మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఓకేనా? బై.